హిందూ పురాణాల ప్రకారం గ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. మరీ ముఖ్యంగా చంద్రగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇది భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు సూర్యకాంతి భూమి మీద పడుతుంది, కానీ చంద్రుడిపై పడదు. దీంతో చంద్రగ్రహణం ఏర్పడుతుందంటారు. ఇక పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడితే అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈసారి 2025లో తొలిసారి మార్చి 14న హోలీ పండుగ రోజే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మన భారతదేశ సమయం ప్రకారం ఈ చంద్రగ్రహణం అనేది ఉదయం 9:27 ప్రారంభమై ఉదయం 11:56 సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే హోలీ పండుగ రోజే చంద్రగ్రహణం ఏర్పడుతోంది. దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఫెస్టివల్ జరుపుకోవడంపై ఏమైనా ఆంక్షలుంటాయా అని ఆలోచిస్తుంటారు. వారి కోసం ఈ సమాచారం. అయితే భారతదేశంపై ఈ చంద్రగ్రహణం ప్రభావం ఉంటుందంటున్నారు పండితులు. ఎందుకంటే గ్రహణం సమయంలో ఇక్కడ పగలుంటుంది కాబట్టి దీని ప్రభావం భారతదేశంపై ఏమాత్రం ఉండదంట. ఇది ఎక్కువగా ఉత్తర అమెరికా, పశ్చిమ ఆఫ్రికాలో కనిపిస్తుందట. అందువలన ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్చి 13న హోలికా దహనం, మార్చి 14న హోలీ పండుగను జరుపుకోవచ్చంట. అంతేకాకుండా గ్రహణం ప్రభావం మన దేశంపై ఉండకపోవడం వలన మేషం నుంచి మీనరాశి వరకు ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉండదని కొందరు పండితులు చెబుతున్నారు.